అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఫస్ట్లీ ఇవాళ ఈ ఫంక్షన్ను నా బర్త్డే రోజు దిల్రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటల్లో మన ఈ మేకి ఆర్యా కంప్లీట్ అయ్యి 20 years అవుతుంది, థియేటర్లో వేద్దామా అది ఇది అంటే అనుకున్నాం. సరే థియేటర్లో వేస్తాం లేదు అవన్నీ చూద్దాం, లాజిస్టిక్స్ ఇష్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఏ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఎప్పుడో కానీ ఇలాంటి ఆపర్చునిటీ రాదు సార్. దట్ మన ఓన్ ఫిల్మ్స్ మనం ఏం చేస్తామంటే చేస్తాం, మర్చిపోతాం, వెళ్ళిపోతాం, ఎవరికాలు మళ్ళీ వేరే వేరే ఫిల్మ్స్లో ఉంటాం. కానీ మరీ అందరు యునైట్ అవడానికి ఇది ఒక మంచి ఎనర్జీగా ఉంటుంది. 20 years ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిల్మ్, ఇట్స్ ద మోస్ట్ లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఇన్ ఆర్ లైఫ్స్. ఖచ్చితంగా మనం సెలబ్రేట్ చేయాల్సిందే. నేను ఎలాగైనా ఐ పుట్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు సీ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ రాజు గారు అన్న వెంటనే ఇవాళ ఈ ఈవెంట్ హోస్ట్ చేసి ఈ ఈవెంట్ని ఇంత గ్రాండ్గా హోస్ట్ చేసినందుకు రాజు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ. అండ్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలబ్బా, ఎందుకంటే ఇట్స్ ద ఒక్క మాటలో వాట్ ఈజ్ ఆర్యా సినిమా అంటే, నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. అంతే, పీరియడ్. మెమరీస్ చెప్పాలా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చెప్పాలా, మా ఫీలింగ్ చెప్పాలా, నా జర్నీ చెప్పాలా, ఏం చెప్పాలనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్తే ఎప్పుడు సేఫ్గా ఉంటాం. నా గంగోత్రి సినిమా హిట్ అయింది, నేను ఎక్కడో సరిగ్గా చూడటానికి అంత గొప్పగా లేననేసి పెద్ద గ్రేట్ ఫిల్మ్స్ రాలేదు. అది సక్సెస్ఫుల్ ఫిల్మే, కానీ ఇట్ ఈస్ మై ఫెయిల్యూర్ పర్సనలీ దట్ ఐ కుడ్ నాట్ మేక్ అ మార్క్ యాజ్ అన్ యాక్టర్ ఇన్ దట్ ఫిల్మ్. ఫిల్మ్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. సో నేను చేసుకోలేకపోయా, అది నా తప్పు. సో నాకు ఎక్కడో ఫిలిం రాకుండా నేను ఆల్మోస్ట్ ఒక 1 year ఖాళీ కూర్చున్నా. ఎవ్రీ డే రోజుకి 3 కథలు వినేవాడిని, ఆర్టీసీ క్రాస్లో తిరుగుతుండేవాడిని, సినిమాలు చూస్తుండేవాడిని, పిచ్చి కింద తిరుగుతుండేవాడిని. ఎలాగైనా సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాం. దీంట్లోనే పర్స్యూ చేస్తున్న టైంలో ఒకానొక సాయంత్రం నాకు ఆ టైంలో దిల్ సినిమా రిలీజ్ అయింది. రోజుకు 2-3 కథలు వింటున్నాను నేను. బట్ ఎక్కడ నాకు తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు. నాకు అప్పుడు యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్, ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు అంటే తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు. నాకు మైండ్ బ్లోయింగ్గా నచ్చింది. అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే, అప్పుడు నేను అంతకుముందు థియేటర్లో ఇడియట్ సినిమా చూసా. విన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట, బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా, ఇలాంటి పడితే ఎలా ఉంటుంది, అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది, ఒక విష్ ఉండేది. ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు, కానీ ఎస్ దిస్ ఈజ్ మై ఇడియట్ అని నాకు ఫీలింగ్ వచ్చిందనమాట. అండ్ అలా ఆ సినిమా దానికి స్ట్రగుల్ అవడానికి బోల్డ్ అని స్ట్రగుల్స్ దానికి స్టార్ట్ అవడానికి, ఎందుకంటే అందరం కొత్త వాళ్ళం. దిల్రాజు గారు అప్పుడే ఒక సినిమా తీశారు, నేను కొత్త, నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, అందరూ కొత్త టెక్నీషియన్, సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టరు. నాకు గట్ ఫీలింగ్ ఉంది, బట్ ఆ ఏజ్లో నేను అందరు సపోర్ట్ లేనిది నేను చేయలేను. అంటే నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసేయండి అంత సీన్ లేదనమాట. సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి, చంద్రు గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట. నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది, ఇదేదో చాలా బాగుంది, సుకుమార్ గారిగా ఎవరికి కనపట్లేదు, కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నారు, గట్ ఫీలింగ్ ఉంది. అలాంటి టైంలో కథ బాగుంది, అన్నీ త్రూ అయినాయి. ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు. ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు, అందరూ సుకుమార్ మంచి కథ బాగా చెప్పారు, అన్నీ బాగున్నాయి, దిల్రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్సర్ చెప్పారు, ఆల్ వాజ్ నైస్, బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక $1 million క్వశ్చన్ మాట. ఆయన ఎక్కడ సరిగ్గా చేయలేదని అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు, వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి, మీరు తీయండి, మీరు నమ్మండి, ఆ కుర్రోడు తీయగలడు, నేను డైరెక్టర్గా చెప్తున్నాను, మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్క రోజు అన్న మాట మా అందరికీ ఏనుగంత బలం ఇచ్చింది.
అండ్ ఆయన ఆ మాట అన్నాడు, మీకు ఒకవేళ ఆయన ఏదో ఒక సీనో ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు. అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటాం అనేది వెరీ 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 బిగ్. అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ హిమ్ దట్ హీ సెడ్ దట్. సో అందుకు తప్పకుండా వినాయక్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికీ చాలా ధైర్యం ఇచ్చింది. అండ్ లాంగ్ స్టోరీ షార్ట్, సుకుమార్ గారు 1 వీక్ షూట్ చేసాం. ఎలా చేస్తారనేది 1 వీక్ షూట్ చేసేసి ఫస్ట్ 1 వీక్ ట్రయల్ షూట్ లాగా అనమాట. బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది, లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు, ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో షూట్ చేస్తే ఆయన ఫెనామినల్గా తీశారు. ఆయన ఫెనామినల్గా తీసి ఆయన 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 మెచ్చుకునే మా తనకి వెంకటేష్ గారు ఎడిటర్ మెచ్చుకునే విధానం, మా ఫాదర్ మెచ్చుకునే విధానం, అందరికీ వీ హ్యాడ్ అ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బీ సమ్ గ్రేట్ సెన్సేషన్. ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేవితో అసోసియేషను, దేవి పాటలు, ఫీల్ మై లవ్ సాంగ్ విన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా నాకేంటంటే నేను డ్యాన్స్ బాగా చేస్తా, నాకు ఒక ఆపర్చునిటీ కావాలి. నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్, ఒక సినిమా మొత్తం దొరికిందల్లా తెలిసిందల్లా పెట్టేయాలి. ఈ సినిమాలకు పెట్టేసి నేనేంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి అని ఒక వెయిటింగ్. తక్కదిమ్మితో ఒక సాంగ్ వచ్చింది. ఇంకా ఇంకా నాకు బాగా గుర్తుంది, దిల్ రాజు గారు, నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం. నైట్ అంతా పార్టీ చేశాను నేను, 31st నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ గుండ్లో రాశారు షూటింగ్ ఉందని. ఐ సెడ్ వాట్, షూటింగా? తక్కదిమ్మితో ఎక్కడో ఒక లొకేషన్, స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది, వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను ఎస్ గంగవరం, కరెక్ట్గా చెప్పారు. గంగవరంలో అసలు అసలు షూట్ చేస్తున్నాం. నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో మ్యాక్సిమం 1 or 2 ఇప్పటి వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మ్యాక్సిమం 9, 9:30, 10 మ్యాక్సిమం పడిపోతా. 8 hours పడుకుంది నేను షూటింగ్కి వెళ్ళలేను. సో నేను నేర్చుకున్న గ్రేటెస్ట్ లెసన్స్ అదే నన్ను చాలా కాపాడింది. ఆ డిసిప్లిన్ నన్ను చాలా కాపాడింది. ఇలా ఎన్నో ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతోమంది హెల్ప్ చేశారు. అండ్ స్పెషలీ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిలిం, థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్. Shiv, starting from you, if you are not there, Arya is not there. It will not be Arya if you're not there. And thanks to my actress Anu Mehta, ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆర్య సినిమా తర్వాత మళ్ళీ ఎప్పుడు కలవలేదు. అను, థ్యాంక్ యూ సో మచ్. ఇఫ్ యు ఆర్ నాట్ దేర్, ఆర్య ఇస్ నాట్ దేర్.